Hi students, welcome to 41 Days YouTube channel. సో మనం ఆల్రెడీ 2021 జనవరికి సంబంధించి అతి ముఖ్యమైన క్రీడాంశాల్లో ఒక 3 క్రీడాంశాలు మనం తీసుకున్నాం. నెక్స్ట్ మనం చెప్పబోయే 4వ క్రీడాంశం ఏంటంటే 2020వ సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఫిఫా ఫుట్బాలర్ అవార్డుని ఎవరికి ప్రకటించడం జరిగిందనేది నెక్స్ట్ మనం చెప్పే ముఖ్యమైన క్రీడాంశం. ఫిఫా అంటే అందరికీ తెలుసు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రపంచ కప్పు నిర్వహించే సంస్థగా ఏం చెప్తున్నాం, ఫిఫా చెప్తాం. అటువంటి ఫిఫా ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఫిఫా ఫుట్బాలర్ అవార్డు ఇస్తుంది. మెన్స్లో ఇస్తుంది, ఫిమేల్స్లో కూడా ఇస్తుందని. సో మెన్స్లో ఎవరికి ఇచ్చారంటే రాబర్ట్ లెవాండోవ్స్కీ అనే పర్సన్కి ఇచ్చారు. ఉమెన్స్లో లూసీ బ్రాంజ్ అనే పర్సన్కి ఇచ్చారు. లూసీ బ్రాంజ్. అనే పర్సన్కి ఉమెన్స్ కేటగిరీలో, మెన్స్లో అయితే రాబర్ట్ లెవాండోవ్స్కీ. వీళ్ళు ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు అనేది కూడా అడగచ్చు. పోలాండ్ అండ్ ఇంగ్లాండ్. సో 2020 బెస్ట్ ఫిఫా ఫుట్బాలర్ విన్నర్స్ ఎవరంటే మెన్స్లో రాబర్ట్ లెవాండోవ్స్కీ, ఫిమేల్స్లో లూసీ బ్రాంజ్. సో ఇక్కడ ఫిఫా అంటే మనం ఏం చెప్తున్నాం, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా సంస్థకి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాం. ఫిఫా ప్రెసిడెంట్ ఎవరంటే జియోనీ ఇన్ఫాంటినో అనే పేరు తీసుకున్నాం. సో ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే స్విట్జర్లాండ్లోని జూరిచ్ అనే ప్రదేశాన్ని మనం తీసుకున్నాం. సో ఫిఫాకి సంబంధించి అప్కమింగ్ వెన్యూస్ తీసుకుందాం. అంటే మొట్టమొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించారంటే ఉరుగ్వే అనే దేశంలో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిఫా టోర్నమెంట్ అనేది మనకు నిర్వహిస్తున్నారు. సో రీసెంట్గా 2018వ సంవత్సరంలో ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశంలో జరిగిందనే క్వశ్చన్ వేయచ్చు. రష్యాలో నిర్వహించారు. సో 2018 ఫిఫా వరల్డ్ కప్ విజేత ఎవరు, రన్నర్ ఎవరు అనే క్వశ్చన్ కనుక వేస్తే విజేత ఫ్రాన్స్, రన్నర్ క్రొయేషియా. ఫ్రాన్స్ ఈజ్ ఏ ఫస్ట్ టైం విన్నర్, క్రొయేషియా రన్నర్గా మనం తీసుకోవచ్చు. సో 2018 ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశంలో నిర్వహించారంటే రష్యా. విజేత రన్నర్ ఎవరంటే ఫ్రాన్స్ మరియు క్రొయేషియా తీసుకోవచ్చు. అప్కమింగ్ వెన్యూస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందని. అంటే 2022 ఎక్కడ, 2026 ఎక్కడ అనే వెన్యూస్ కూడా మనకి ఇచ్చారు. 2022లో ఫిఫా వరల్డ్ కప్ని ఖతార్లో నిర్వహించనున్నారు. 2026లో USA, మెక్సికో, కెనడా అనే 3 దేశాల్లో నిర్వహించనున్నారు. అప్కమింగ్ వెన్యూస్ ఫిఫాకి సంబంధించి. ఫిఫాలో భారత్ పార్టిసిపేట్ చేస్తుందా చేయదా అంటే ప్రజెంట్ అయితే భారత్ అనేది పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ భారత్ ఏ ఇయర్లో
ఫిఫా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిందంటే 1948లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1948 తర్వాత ఫిఫా వరల్డ్ కప్లో భారత్ యొక్క ప్రస్థానం అనేది చాలా భయంకర, అంటే దాన్ని ఏమంటారంటే క్లారిటీ లేకుండా, అంటే మన దేశానికి సంబంధించి ఫుట్బాల్ క్రీడాకారులు అనేవి ప్రపంచ గుర్తింపు కలిగిన ఫుట్బాల్ క్రీడాకారులు మన దేశంలో లేరు. సో ఇప్పుడిప్పుడే మన దేశంలో క్రీడాకారులు ఫుట్బాల్ని కూడా మెయిన్ స్పోర్ట్ ఈవెంట్గా తీసుకొని సాధన చేయడం మొదలుపెట్టారు. సో ఫిఫాలో భారత్ ప్రెజెంట్ లేదు. అయితే ఏ ఇయర్లో పాల్గొందంటే 1948లో ఫిఫా ప్రపంచ కప్లో పాల్గొంది. ఫిఫా అండర్-17 కావచ్చు, ఫిఫా అండర్-20 కావచ్చు, వాటిల్లో భారత్ పాల్గొంటుంది. ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎవరంటే మనకి సునీల్ ఛతేరి అనే పేరు వస్తుందండి. సునీల్ ఛతేరి ప్రజెంట్ ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తాడు. ఈ అంశాల పరంగా మనకు అడగవచ్చు. సో 2020 ఫిఫా బెస్ట్ ఫుట్బాలర్ విన్నర్లు మెన్స్ ఎవరు, ఉమెన్స్ ఎవరు అనే క్వశ్చన్స్ అడగచ్చు. లియోనల్ మెస్సీ అటువంటి క్రీడాకారుల తర్వాత రాబర్ట్ లెవాండోవ్స్కీ ఈ అవార్డు విన్ అయిన పర్సన్స్లో మనం తీసుకోవచ్చు. లియోనల్ మెస్సీ ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు అంటే అర్జెంటీనా. సో లియోనల్ మెస్సీని భారతదేశం అనేది 2030వ సంవత్సరం నాటికి భారతదేశంలో పేదరిక నిర్మూలనకి సంబంధించి ప్రచారకర్తగా నియమించుకోవడం జరిగిందండి. సో భారతదేశంలో ఏ ఇయర్ నాటికి పోవర్టీని నిర్మూలించనున్నారంటే 2030. సో 2030వ సంవత్సరం నాటికి సంబంధించి భారత్లో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ప్రచారకర్తగా ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని అపాయింట్ చేస్తుందంటే లియోనల్ మెస్సీని అపాయింట్ చేస్తుందండి. ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. సో ఫిఫా అధ్యక్షుడు ఎవరంటే జియోనీ ఇన్ఫాంటినో, స్విట్జర్లాండ్. వాడు ఎన్నో వాడంటే 9th. ఫిఫా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే రాబర్ట్ గురిన్, ఫ్రాన్స్. ఫిఫా ఫస్ట్ ప్రెసిడెంట్ రాబర్ట్ గురిన్. వీడు ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్. అదే జియోనీ ఇన్ఫాంటినో ఫిఫాకి ఎన్నోవ ప్రెసిడెంట్ అంటే 9th. వీడు ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫుట్బాల్ అనేది ఏ దేశాల యొక్క నేషనల్ గేమ్ అనేది కూడా మనం ప్రస్తావించాం. సో క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఇంకేం అడగచ్చు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రపంచ కప్ని అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ని ఏ దేశం అధికంగా విన్ అయిందంటే బ్రెజిల్ అనేది అడగచ్చు. బ్రెజిల్ 5 times విన్ అయితే జర్మనీ, అర్జెంటీనా 4 times విన్ అయిన దేశాలుగా మనకు వస్తాయి. జర్మనీ, అర్జెంటీనా. జర్మనీ 4 times, అర్జెంటీనా 4 times. అదే క్రికెట్ వరల్డ్ కప్ని అధికంగా విన్ అయిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా 5 times. ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ 2 times, ఇండియా 2 times, శ్రీలంక 1 time, పాకిస్తాన్ 1 time, ఇంగ్లాండ్ 1 time. క్లియర్. 2019 12th క్రికెట్ వరల్డ్ కప్ మనకి ఏ దేశంలో నిర్వహించారంటే ఇంగ్లాండ్లో నిర్వహించారు. విజేత ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్. సో 2023 13th మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే భారత్లో నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు నెంబర్స్ వైజ్ కూడా అడగచ్చు. మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ అనేది 1975లో నిర్వహించడం జరిగింది.
ఏ దేశంలో నిర్వహించారంటే ఇంగ్లాండ్లో. విన్నర్ ఎవరంటే వెస్టిండీస్, రన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. సో క్వశ్చన్స్ అనేవి విధంగా కూడా మనం ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్, రీసెంట్ క్రికెట్ వరల్డ్ కప్, అప్కమింగ్ క్రికెట్ వరల్డ్ కప్. క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన దేశాలుగా, ఫుట్బాల్ వరల్డ్ కప్ని అధికంగా విన్ అయిన దేశాలుగా ఈ దేశాల పేర్లు మనం తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ ప్రైజ్ మనీ కలిగిన క్రీడాంశం ఏదంటే ఫుట్బాల్. విన్నర్కి మొన్న 2018వ సంవత్సరంలో ఫ్రాన్స్కి ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంతంటే అరౌండ్ 250 crore రూపీస్ ఇచ్చారు. క్రొయేషియాకి 160 crore రూపీస్ ప్రైజ్ మనీ ఇచ్చారండి. అంటే యాక్చువల్గా మనం మిలియన్స్లో చెప్తాం. $38 million, $28 million. మన ఇండియన్ కరెన్సీ వైజ్ కనుక తీసుకుంటే వీటి యొక్క ప్రైస్ మనీగా 250 crore, 160 crore రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుందండి. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ ప్రైజ్ మనీ కలిగిన క్రీడాంశం ఏదంటే ఫుట్బాల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే క్రీడాంశం ఏదన్నా ఫుట్బాలే. ఈ రెండు అంశాల పరంగా కూడా మనకు ఫుట్బాల్ వస్తుంది. సో ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎవరంటే సునీల్ ఛతేరి. సో రీసెంట్గా ఫిఫా 2020 బెస్ట్ ఫుట్బాలర్ విన్నర్స్ ఎవరంటే వీళ్ళిద్దరి పేర్లు వస్తాయి. ఈ అంశాలు మనకు తెలియాలి. ఫిఫా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే రాబర్ట్ గురిన్. ఏ దేశం అంటే ఫ్రాన్స్. ఫిఫా 9th ప్రెసిడెంట్ ఎవరంటే జియోని ఇన్ఫాంటినో. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. సో ఇక్కడ మనకి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, అర్జెంటీనా అనే దేశాల పేర్లు వచ్చినాయి. ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏమొస్తుంది మనకి? ప్యారిస్ అనేది వస్తుంది. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పర్సన్ని ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడిగా చెప్తారు. అదే స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్. కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అనేది వస్తుంది. స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్, కరెన్సీ స్విస్ ఫ్రాంక్. అదే మనకి బ్రెజిల్ క్యాపిటల్ కనుక తీసుకుంటే బ్రెసిలియా. కరెన్సీ రియల్. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరంటే జైర్ బోల్సోనారో. అంటే నార్మల్గా చెప్తున్నామండి ఇక్కడ, జస్ట్ అంతే. సో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రపంచ కప్ను అధికంగా విన్ అయిన దేశం ఏదంటే బ్రెజిల్ 5 times అని. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వరల్డ్ కప్ను అధికంగా విన్ అయిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా 5 times అని మనం తీసుకోవచ్చు. సో విన్నర్స్ పేర్లు. నెక్స్ట్ సో మనకి 2021 జనవరి నెలలో థాయిలాండ్ ఓపెన్ అనేది కూడా జరిగిందండి. ఈ థాయిలాండ్ ఓపెన్లో మెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు, ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు అనేది చూద్దాం. సో 2021 థాయిలాండ్ ఓపెన్. ఈ 2021 థాయిలాండ్ ఓపెన్లో 2021 థాయిలాండ్ ఓపెన్లో మెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు, మెన్ సింగిల్స్ ఎవరు, ఉమెన్ సింగిల్స్ ఎవరు మనకు తెలియాలండి. మెన్ సింగిల్స్ విన్నర్ విక్టర్ అక్సెల్సన్, విక్టర్ అక్సెల్సన్. ఉమెన్ సింగిల్స్ విన్నర్ కరోలిన్ మారిన్, కరోలిన్ మారిన్. విక్టర్ అక్సెల్సన్ ఏ దేశానికి చెందిన పర్సన్ మీద విన్ అయ్యాడంటే లాంగ్ హాంగూస్.
కరోలిన్ మారిన్, తైజూ యింగ్ అనే పర్సన్ మీద విన్ అయిందండి. సో విక్టర్ అక్సెల్సన్ డెన్మార్క్ అయితే, కరోలిన్ మారిన్ స్పెయిన్, తైజూ యింగ్ చైనా. సో ఎవరి మీద విన్ అయ్యారనే క్వశ్చన్స్ కూడా వేయచ్చండి, అందుకే ఈ దేశాల పేర్లు కూడా చెప్తున్నాం. థాయిలాండ్ ఓపెన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్యాడ్మింటన్కి సంబంధించి వచ్చే అంశం ఇది. థాయిలాండ్ ఓపెన్ని స్టార్ట్ చేసింది మొదటిసారి 1984లో స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా 2021 33rd ఎడిషన్ అనేది మనకి థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్లో కండక్ట్ చేయడం జరిగిందండి. థాయిలాండ్ యొక్క రాజధాని ఏదంటే బ్యాంకాక్. థాయిలాండ్ కరెన్సీ ఏదంటే మనం థాయ్ బట్ అనే అంశాన్ని తీసుకోవచ్చు. థాయిలాండ్ యొక్క ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ప్రయూత్ చాన్ అనే పేరు వస్తుందండి. ఎవరండి? థాయిలాండ్ యొక్క ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ప్రయూత్ చాన్. సో 2021 థాయిలాండ్ ఓపెన్ మెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు, ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే విక్టర్ అక్సెల్సన్ మెన్ సింగిల్స్ విన్నర్ అయితే ఎవరి మీద అంటే లాంగ్ హాంగూస్. ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే కరోలిన్ మారిన్, ఎవరి మీద అంటే తైజూ యింగ్. వీళ్ళు ఏ దేశం అంటే స్పెయిన్ అండ్ చైనా. సో థాయిలాండ్ ఓపెన్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించి వచ్చే అంశం. సో బ్యాడ్మింటన్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అంటే ఇండోనేషియా. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడి పేరు తీసుకుందామండి ఇక్కడ. ఏఐబిఎఫ్ అంటే ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్. సో ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే హిమాంత బిశ్వ శర్మ అనే పర్సన్ని ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చెప్తారు. సో భారత్ నుండి థాయిలాండ్ ఓపెన్ సింగిల్స్ విన్నర్స్ ఎవరంటే సైనా నెహ్వాల్ అనే పేరు వస్తుంది. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ఇటువంటి పర్సన్స్ అనేవాళ్ళు 2012లో 2013లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు థాయిలాండ్ ఓపెన్ గెలిచిన క్రీడాకారులుగా వస్తారు. సాయి ప్రణీత్ అనేవాడు కూడా వస్తాడు. 2017లో సాయి ప్రణీత్ విన్ అయ్యారు. సో భారత్ నుండి థాయిలాండ్ ఓపెన్ విజేతలు ఎవరంటే ముఖ్యంగా మనం వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పచ్చు. 2012లో సైనా నెహ్వాల్, 2013లో కిదాంబి శ్రీకాంత్, 2017లో సాయి ప్రణీత్. సో థాయిలాండ్ ఏ దేశం యొక్క జాతీయ క్రీడ అంటే ఇండోనేషియా. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అంటే ఇండోనేషియా. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే హిమాంత బిశ్వ శర్మ. సో థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే ప్రయూత్ చాన్. బ్యాంకాక్ అనేది క్యాపిటల్, కరెన్సీ థాయ్ బట్ అనేది వస్తుందండి. సో ఎప్పుడు ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేశారంటే 1984లో స్టార్ట్ చేశారు. రీసెంట్గా జరిగింది ఎన్నోదంటే 33వ థాయిలాండ్ ఓపెన్. సో విన్నర్స్ యొక్క పేర్లు అనేది మనకి ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్, సో భారత్ నుండి థాయిలాండ్ ఓపెన్ విన్ అయిన విజేతలు ఎవరంటే ముఖ్యంగా మనకు ముగ్గురు వస్తున్నారు. 2012లో సైనా నెహ్వాల్ విజయం సాధిస్తే 2013లో కిదాంబి శ్రీకాంత్, 2017లో సాయి ప్రణీత్ అనే పేరు వస్తుందండి. సో రీసెంట్ మెన్స్ విన్నర్ ఎవరంటే విక్టర్ అక్సెల్సన్. ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే కరోలిన్ మారిన్ స్పెయిన్. ఈ కరోలిన్ మారిన్ అనే పర్సన్ యొక్క చేతిలోనే పివి సింధు 2016 ఒలింపిక్స్లో ఓడిపోవడం జరిగిందండి.
2016 ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరిగినాయి? బ్రెజిల్లోని రియో డి జనీరో అనే ప్రదేశంలో జరిగినాయి. సో 2016 ఒలింపిక్స్ 2016 ఒలింపిక్స్ని 31st ఒలింపిక్స్గా మనకి కండక్ట్ చేయడం జరిగిందండి. సో 2016 ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే రియో డి జనీరో. ఈ రియో డి జనీరో ఒలింపిక్స్లో భారత్కి గోల్డ్ మెడల్ రావాలి. బట్ పివి సింధు ఫైనల్లో కరోలిన్ మారిన్ అనే పర్సన్ మీద ఓడిపోవడం వల్ల భారత్కి సిల్వర్ మెడల్ అనేది మాత్రం వచ్చిందని. సో కరోలిన్ మారిన్ గోల్డ్ విన్ అయితే పివి సింధు సిల్వర్ మెడల్ విన్ అయింది. సో 2016 ఒలింపిక్స్ జరిగింది రియో డి జనీరో. సో 2020 ఒలింపిక్స్ అనేవి మనకి టోక్యో జపాన్లో జరగాలి. కరోనా వల్ల 1 year పోస్ట్ పోన్ అయింది. సో 2021 ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడంటే టోక్యో. వీటిని సమ్మర్ అంటారని. వింటర్ కూడా వస్తే బట్ మెయిన్గా సమ్మర్కే ఎక్కువ ప్రిఫరెన్స్. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడంటే ప్యారిస్. అండ్ 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడంటే లాస్ ఏంజల్స్. ఇవి ఒలింపిక్స్ సంబంధించి వచ్చే అప్కమింగ్ వెన్యూస్గా మనం తీసుకోవచ్చు. ఒలింపిక్స్ యొక్క అప్కమింగ్ వెన్యూస్. ఫస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే 1896 గ్రీస్ యొక్క రాజధాని ఎథెన్స్లో నిర్వహించడం జరిగిందని. సెకండ్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే 1900లో ప్యారిస్లో నిర్వహించడం జరిగిందని. సో భారత్ ఏ ఇయర్ నుంచి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తుందంటే 1900 ఒలింపిక్స్ నుంచి. సో 1900 ఒలింపిక్స్ నుంచి 2016 ఒలింపిక్స్ వరకు భారత్ సాధించిన టోటల్ మెడల్స్ ఎన్నంటే 28. ఒలింపిక్స్లో భారత్ సాధించిన టోటల్ మెడల్స్ 28. 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్. సో భారత్ సాధించిన టోటల్ మెడల్స్ ఎన్నంటే 28, 9 గోల్డ్, 7 సిల్వర్, 12 బ్రాంజ్ మెడల్స్. సో ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు వచ్చిందంటే 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో రావడం జరిగిందండి. ఆమ్స్టర్డామ్ అనేది ఏ దేశం యొక్క క్యాపిటల్ అంటే నెదర్లాండ్స్. భారత్కి ఫస్ట్ సిల్వర్ మెడల్ 1900 అంటే భారత్ పాల్గొన్న ఒలింపిక్స్లోనే ఫస్ట్ సిల్వర్ మెడల్ వచ్చింది. భారత్కి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ 1952 హెల్సింకి ఒలింపిక్స్లో వచ్చిందని. హెల్సింకి అనేది ఏ దేశం యొక్క రాజధాని అంటే ఫిన్లాండ్. సో క్వశ్చన్స్ ఆ విధంగా కూడా అడగచ్చు. భారత్కి ఒలింపిక్స్లో 9 గోల్డ్ మెడల్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఏ ఇయర్లో వచ్చింది? 7 సిల్వర్ మెడల్స్లో ఫస్ట్ సిల్వర్ మెడల్ ఏ ఇయర్లో వచ్చింది? 12 బ్రాంజ్ మెడల్స్లో ఫస్ట్ బ్రాంజ్ మెడల్ ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా అడగచ్చు. విజేతల పేర్లు కూడా అడగచ్చు కొన్నిసార్లు. సో భారత్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో వచ్చిందని చెప్తున్నాం. ఏ విభాగంలో వచ్చిందంటే హాకీ. భారత్కి ఫస్ట్ సిల్వర్ మెడల్ 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో వచ్చింది. ఏ విభాగంలో వచ్చిందంటే రన్నింగ్ అంటే అథ్లెటిక్స్. ఎవరు విన్ అయ్యారంటే నార్మన్ ఫిచార్డ్ ఇండో ఫ్రాన్స్ యొక్క క్రీడాకారుడిగా ఈయన వస్తాడని. నార్మన్ ఫిచార్డ్. భారత్కి ఫస్ట్ సిల్వర్ మెడల్ వచ్చింది 1952 హెల్సింకి ఒలింపిక్స్. హెల్సింకి అనేది మనకి ఏ దేశం యొక్క రాజధాని అంటే ఫిన్లాండ్ అండి. ఈ హెల్సింకి ఒలింపిక్స్లో హెల్సింకి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. ఈ హెల్సింకి ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ సిల్వర్ మెడల్ తెచ్చింది ఎవరంటే కేఎస్ జాదవ్ కేటగిరీ ఏంటంటే రెస్లింగ్. రెస్లింగ్ హర్యానా. సో క్వశ్చన్స్ అనేవి ఇలా కూడా ఫేమ్ చేయొచ్చు, చూసుకోండి అక్కడ.
సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే కరోలిన్ మారిన్ అనే పర్సన్ చేతిలో పివి సింధు 2016 ఒలింపిక్స్లో ఓడిపోవడం వల్ల భారత్కి గోల్డ్ మెడల్ మిస్ అయ్యి సిల్వర్ మెడల్ వచ్చిందండి. సో అందుకు ఈ అంశాలు చెప్తున్నాం. కరోలిన్ మారిన్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి అంటే స్పెయిన్. స్పెయిన్ యొక్క క్యాపిటల్ ఏమొస్తుంది? మాడ్రిడ్. స్పెయిన్ యొక్క క్యాపిటల్ మాడ్రిడ్, కరెన్సీ యూరో. స్పెయిన్ యొక్క ప్రధానమంత్రి పేరు పెడ్రో సాంచేజ్ అనే పేరు వస్తుంది. పెడ్రో సాంచేజ్ అనే పర్సన్ ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి అంటే స్పెయిన్. సో ఈ విధంగా వీటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ అంశాలకు సంబంధించి మరొక ముఖ్యమైన క్రీడాంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు అనేవాళ్ళు డ్రగ్స్ అనేవి తీసుకోవడం మనకి చాలా ఎక్కువైపోయింది. ఈ డ్రగ్స్ అనేవాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా నిషేధించే సంస్థ ఒకటి ఉందండి. అటువంటి సంస్థకి 2021 సంవత్సరానికి సంబంధించి భారత్ అనేది కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చిందండి. ఆ అంశాన్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ చెప్తాం. సో ప్రపంచవ్యాప్తంగా వాడా అనే సంస్థ క్రీడారంగ ప్రక్షాళన సంస్థగా వస్తుంది. వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీగా వాడా చెప్తారు. ఈ వాడా చేసే ముఖ్యమైన పని ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందిన క్రీడాకారులైనా డ్రగ్స్ కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క క్రీడా జీవితాన్ని ప్రభావితం చేసే సంస్థ. మన దేశానికి చెందిన చాలామంది క్రీడాకారులు డ్రగ్స్ తీసుకొని దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి పర్సన్స్ని గుర్తించి అసలు క్రీడా రంగానికి సంబంధించి జెన్యూన్గా జరిగేలా చూడడమే ఈ వాడా యొక్క ముఖ్యమైన పనిగా చెప్తారు. అటువంటి వాడా సంస్థ యొక్క అభివృద్ధికి సంబంధించి మన ఇండియా అరౌండ్ 7.2 crore ఫండ్స్ అనేవి వాడా అనే సంస్థకి మనం 2021 సంవత్సరానికి సంబంధించి మనం ఇవ్వడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో వాడా సంస్థ యొక్క అభివృద్ధికి సంబంధించి ఇంత ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన ఏకైక దేశం ఏదంటే భారత్. అటువంటి వాడా సంస్థని ఏ ఇయర్లో స్థాపించారంటే 1909. వాడా సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ మాంట్రియల్. సో మాంట్రియల్ అంటే ఏ దేశం అంటే కెనడా. వాడా సంస్థ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే విటోల్డ్ బంకా. వాడా సంస్థ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే విటోల్డ్ బంకా. ఈ అంశాల పరంగా మనకు క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. అదే మన దేశానికి సంబంధించి ఏమొస్తుంది? నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నాడాని దేశవ్యాప్తంగా డ్రగ్స్ తీసుకునే క్రీడాకారులను గుర్తించి వాళ్ళని ప్రక్షాళన చేయటం కోసం ప్రవేశపెట్టిన సంస్థ. ఈ నాడా సంస్థను ఏ ఇయర్లో స్థాపించారంటే 2014. నాడా సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ. నాడా సంస్థకి చైర్మన్గా స్పోర్ట్స్ మినిస్టరే ఉంటారు. ఎవరు మనకి ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్?
కిరణ్ రిజిజు అనే పేరు వస్తుందండి. కిరణ్ రిజిజు ప్రజెంట్ సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో క్వశ్చన్ అనేది ఏం అడగచ్చు అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వాడా అనే సంస్థకి భారత్ ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఫండ్స్ ఎంత అనేది అడగచ్చు. 7.2 కోట్లు. సో వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో వాడా హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఏ ఇయర్లో దీన్ని స్థాపించారు, వాడా అధ్యక్షుడు ఎవరంటే విటోల్డ్ బంకా. సో వాడా హెడ్ క్వార్టర్ కెనడాలోని మాంట్రిల్ అనే ప్లేస్ వస్తుందండి. సో కెనడా క్యాపిటల్ ఒటావా, కరెన్సీ కెనాడియన్ డాలర్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అనే పేరు వస్తుందండి. జస్టిన్ ట్రూడో అనే పర్సన్ని కెనడా దేశం యొక్క ప్రధానమంత్రిగా చెప్తారు. సో కెనడా దేశం యొక్క నేషనల్ గేమ్ ఏదంటే ఐస్ హాకీ. ప్రజెంట్ మనకి మెన్స్ హాకీ టీం కెప్టెన్ ఎవరంటే ఇండియన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ రాణి రాంపాల్. సో మన్ప్రీత్ సింగ్ ఇండియన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్ అయితే, రాణి రాంపాల్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్. ఇటువంటి అంశాలు అనేవి మనకి తెలియాలండి, చూసుకోండి ఒకసారి. సో ఇవన్నీ కూడా మనకి జనవరిలో జరిగిన అతి ముఖ్యమైన క్రీడాంశాల పరంగా మనం తీసుకునే క్రీడాంశాలండి అవి. ఒకసారి భారత్కి చెందిన కొంతమంది క్రీడాకారుల పేర్లు, వాళ్ళు ఏ ఏ క్రీడా రంగానికి సంబంధించి వస్తారనేది కూడా చూద్దాం. అంటే తరచూ ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూద్దాం. అభినవ్ బింద్రా, సాక్షి మాలిక్, మానికా బాత్రా, మరియప్పన్ తంగవేలు, దీపా మాలిక్, నెక్స్ట్ దీపా మాలిక్, బజరంగ్ పూనియా, మిల్కా సింగ్, సౌరభ్ చౌదరి, నెక్స్ట్ ద్రోణవల్లి హారిక, నెక్స్ట్ వినేష్ పోగట్. అంటే వీళ్ళ పేర్లు అంటే క్రికెటర్స్ యొక్క క్రీడాకారుల పేర్లుగా కాకుండా వీళ్ళ పేర్లు అనేవి మనకి రేరుగా వినపడతాయి. వాళ్ళు ఏ ఏ రంగాలకు చెందిన వాళ్ళు అనేది మనకు తెలియాలని. ఫర్ ఎగ్జాంపుల్ అభినవ్ బింద్రా ఏ విభాగం అంటే షూటింగ్.
సాక్షి మాలిక్ ఏ విభాగం అంటే రెస్లింగ్. మానికా బాత్రా ఏ విభాగం అంటే టేబుల్ టెన్నిస్. మానికా బాత్రా ఏ విభాగం అంటే టేబుల్ టెన్నిస్. మరియప్పన్ తంగవేలు పారా ఒలింపిక్స్ అంటే రన్నర్ అండి ఈయన. పారా ఒలింపిక్స్. దీపా మాలిక్ డిస్కస్ త్రో. డిస్కస్ త్రో అంటే ఒక రౌండ్ బాల్ చుట్టూలు వేస్తారు కదండి, దాన్ని డిస్కస్ త్రో అంటారు. బజరంగ్ పూనియా రెస్లింగ్. బజరంగ్ పూనియా రెస్లింగ్. మిల్కా సింగ్ అథ్లెటిక్ అంటే రన్నర్ అయిన. సౌరవ్ చౌదరి షూటింగ్. ద్రోణవల్లి హారిక చెస్ చదరంగం అంటారు. అండ్ వినేష్ పోగట్ రెస్లింగ్. విజయ్ కుమార్, విజేందర్ సింగ్ అనే పర్సన్స్ అనేవాళ్ళు మనకు బాక్సింగ్కి వస్తారు. అంటే మనకు తెలిసిన క్రీడాకారుల కంటే తెలియని క్రీడాకారుల పేర్లు అనేది ఇంపార్టెంట్. విజయ్ కుమార్, విజేందర్ సింగ్ అనేవాళ్ళు బాక్సింగ్ అనే క్రీడాకారులకు సంబంధించి. మేరీ కోమ్ తీసుకున్న బాక్సింగే. సో అలాగా మనకి కొంతమంది ముఖ్యమైన క్రీడాకారుల యొక్క సమాచారం. అంటే క్రీడాకారుడు పేరిచ్చి వాడు ఏ క్రీడా రంగానికి సంబంధించి వస్తాడు అనే క్వశ్చన్స్ మనకి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఈ మధ్య. అందుకే జస్ట్ నార్మల్గా కొన్ని పేర్లు మనం ప్రస్తావించాము. సో 2021 జనవరిలో జరిగిన అతి ముఖ్యమైన క్రీడాంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి మనం చూద్దామండి. ఆల్ ది బెస్ట్.